హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో ఒక అద్భుతమైన రోటి పచ్చడి చూసారా? చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదూ. మరి ఈ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె వేడైన తర్వాత అందులో అర స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే ఈ పప్పులన్నీ కూడా లోపల వరకు వేగి రుచిగా ఉంటాయి. తర్వాత ఇందులోకి ఒక 5 పచ్చిమిరపకాయలు, 5 ఎండుమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కారం ఇంకొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఈ క్వాంటిటీని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం వేసుకున్న ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా చక్కగా వేగిన తర్వాత వాటిని వేరే బౌల్‌లోకి తీసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు ఖచ్చితంగా వాటిని 2 ముక్కలుగా కట్ చేసి వేయండి. తర్వాత అదే ప్యాన్‌లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో పావు కిలో వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వంకాయల్ని కట్ చేయగానే ఉప్పు నీళ్ళల్లో వేయడం మర్చిపోవద్దు. ఇక్కడ నేను మా బాల్కనీలోవి. ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి కూడా మేమసలు వంకాయల్ని కొననే లేదు. వంకాయల్ని అప్పుడప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టుకుని మగ్గించుకున్నట్లయితే త్వరగా మగ్గిపోతుంది. చూసారా ఎంత క్విక్‌గా ఉడికిపోయిందో? ఇప్పుడు ఇలా చక్కగా మగ్గిన వంకాయల్లోకి 3 మీడియం సైజ్ టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోకే రుచికి సరిపడా ఉప్పు, చిన్న ఉసిరికాయ సైజంత చింతపండుని నానబెట్టుకుని, ఆ చింతపండు, 6, 7 వెల్లుల్లి రెబ్బలు, ఒక గుప్పెడు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అప్పుడప్పుడు మూత పెట్టుకొని కలుపుకున్నట్లయితే ఈ టమాటోలు ఇవన్నీ కూడా త్వరగా మగ్గుతాయి. వీడియో స్టార్టింగ్‌లో మనం ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ అవన్నీ ఫ్రై చేసి పక్కన తీసుకున్నాం కదా! వాటన్నిటిని ఇలా రఫ్‌గా బ్లెండ్ చేసుకోవాలి. చూసారా మన వంకాయలు, టమాటోలు ఎంత చక్కగా కుక్ అయిపోయాయో? ఆ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కంప్లీట్‌గా చల్లారనిచ్చి అదే మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 2 టేబుల్ స్పూన్‌ల నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి వాటిల్ని దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. అవన్నీ కూడా కొంచెం ఎర్రగా కాలిన తర్వాత అందులో ఒక 3 రెమ్మల కరివేపాకును కూడా వేసి కరివేపాకు చిటపటలాడిన తర్వాత పోపుని పచ్చడిలో వేసేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇడ్లీలోకి, దోస, వడలోకి వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ ఏసుకొని తిన్నా అద్దిరిపోతుంది. ఎందులోకైనా ఇదొక ఎక్సలెంట్ కాంబినేషన్. ట్రై చేస్తారు కదూ!